విశాఖలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. శ్రీనగర్ రామా టాకీస్ థియేటర్ వెనుక భవనంలో భార్యాభర్తలు బలరాం, ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. బతుకు తెరువు కోసం విశాఖ వచ్చారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేస్తారని, 4 ఏళ్ల కుమారుడున్నాడని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని మృతుల బంధువులు, మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. విశాఖ ద్వారకా పిఎస్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన భార్యాభర్తలు అనుమానాస్పద మృతి ఘటన నెలకొంది. చూసుకుంటే ఈ యొక్క భార్యాభర్తలు ఒకసారిగా మృతి చెందిన పట్ల స్థానికంగా కూడా సర్వత్రా ఒకసారి ఆవేదన వ్యక్తం పరిస్థితి ఉంది. చూసుకుంటే విశాఖ కేజీహెచ్ వద్ద ఏదైతే భార్యాభర్తలు ఎవరైతే మృతి చెందారో భార్యాభర్తల యొక్క బంధువులు అయితే విశాఖ కేజీహెచ్ మార్చరీ వద్ద ఉన్నారో అసలు ఒక్కసారిగా భార్యాభర్తలు ఒక్కసారిగా మృతి చెందడం గల కారణాలు ఏంటనేది స్థానికున్నటువంటి వాళ్ళు స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాం. చూసుకుంటే ఒక్కసారిగా ఏదైతే విశాఖ రామా టాకీస్ ద్వారా ఏదైతే ఒకసారిగా భార్యాభర్తలు ఒక్కసారిగా చనిపోవడానికి ముఖ్య కారణం ఏమని మీరు భావిస్తున్నారు? మేమైతే ఏమనుకుంటున్నామంటే కుర్రోడు గతంలో ఉద్యోగరీత్యా కొంత ఏదో చేశాడు, అప్పు చేస్తే అప్పునే తల్లిదండ్రులు తీర్చేశారు. తీర్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడైతే ఇద్దరు భార్యాభర్తలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ అనుకుంటున్నాం. కానీ ఇద్దరు ఒకేసారి చనిపోవడం వల్ల ఏ రకమైన ఇబ్బందితో చనిపోయారు అనేది మాకు కూడా అనుమానంగా ఉంది. పోలీసు వారికి కూడా మేము తెలియజేసాం. పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్గా ఏటవుద్దని చెప్తానన్నారు. ఒకటే. రెండోది, వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపచ్చాలు కానీ ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి గ్యాప్ కానీ లేదు. అయినప్పటికి కూడా ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది మాకు కూడా ఊహించడానికి తగ్గ పరిణామం కాదని ఆలోచించుకొని మేము కూడా ఆలోచిస్తున్నాం. ఏది ఎలాగ జరిగినా రెండు కుటుంబాలు అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపచ్చాలు కానీ ఆర్థికపరమైన లావాదేవీలు మాకు తెలిసి లేవు. కానీ ఈ మధ్యకాలం వాళ్ళు సింగిల్గా ఉంటున్నారు కాబట్టి ఏమైనా ఉంటే ఉండొచ్చు అనేది మాకు అనుమానం. ప్రధానంగా చూసుకుంటే అయితే భార్యాభర్తలు కూడా వారికి ఏమైనా పిల్లలు ఎంతమంది ఉన్నారు, అదైతే వాళ్ళకి కుటుంబ పరంగా మీ ప్రాంతంలో ఎలాగ ఉంటారు, ఎలా ఉండేవారు? వాళ్ళు అన్యోన్యతగా ఉండేవారు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. బాబుకేమో 4 ఏళ్ళు. వాళ్ళు చక్కగా ఉన్నారు. వాళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ వీళ్ళు కలిసే ఉంటున్నారు. అమ్మాయి తలగాల అమ్మగారు కూడా కలిసే ఉంటున్నారు. వాళ్ళ మధ్య కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేవు. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా పెద్దగా ఎవరికి ఏమీ లేవు. ప్రశాంతమైన జీవనం. కానీ ఎందుకు మరి వాళ్ళిద్దరి మధ్య వచ్చిందో తెలియలేదు. కానీ జరిగిన మాత్రం ఇద్దరు ఒకేసారి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కుటుంబ రీత్యా ఆర్థిక పరంగా కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ వాళ్ళు చనిపోయారంటారా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా మీరు భావిస్తున్నారు? మరి ఏం ఆర్థిక ప్రాబ్లం అయితే ఎట్లేవు. ఇతర కారణాలు ఏమైనా చెప్పలేము. దీని గురించి ఎట్లేదు. పోలీసులు ఏమంటున్నారు సార్? పోలీసులకు కూడా వాళ్ళకి కూడా కొద్దిగా ఇదిగా ఉన్నారు. వాళ్ళ కుర్రోడు కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ కూడా ఏం జరుగుతుంది ఏంటనేది చూడడానికి చూస్తున్నారు. బేసిక్గా శ్రీకాకుళంలోని ఏ ప్రాంత వాసులు అండి? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు వీళ్ళు? వాళ్ళు శ్రీకాకుళంలోని గారమండలం కళింగపట్నంలో శిలగాం గ్రామం అనమాట. వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ రీత్యా ఏదైనా పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ ఒక 10-15 ఏళ్ళు పెట్టి ఇక్కడే ఉంటున్నట్టు ఉంది. 15 ఏళ్ళు పెట్టి. ఏం పని చేస్తున్నారు ఆయన? వెల్డర్ పనిగా చేస్తున్నాడు. సాధారణంగా చూసుకుంటే ఏదైతే భర్త బలరాము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కసారిగా చనిపోవడం పట్ల మేము అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నామని అయితే దీనిపై కూడా సమగ్ర విచారణ పోలీసులు అయితే చేస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి ఒక్కసారిగా భార్యాభర్తలు ఒక్కసారిగా చనిపోవడం మాతో పాటు మా శ్రీకాకుళంలో అన్యోన్యంగా ఆదర్శవంతమైన ఒక జంటగా ఉంటూ ఒక్కసారిగా చనిపోవడం పట్ల మాకు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని కూడా ఏదైతే ఆ ప్రాంతం నుంచి వచ్చిన స్థానికులు బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ద్వారకా పిఎస్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత కూడా వివరాలు కూడా త్వరలో కూడా పోలీసులు కూడా చెప్తామని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖ, కేజీహెచ్ నుంచి.